మీరు చెప్పండి. ఇప్పుడు లోకేష్ గారు రాజీనామా చేయాలని నినాదం తీసుకోవడం సరే, ఇప్పుడన్నా చేయొచ్చు, ఏ ఆందోళన సరే, లేట్ అయ్యిందని వాళ్ళు మాట్లాడేది ఇప్పుడు ఎలా గుర్తొచ్చింది? యువత ఏమైనా వైఎస్ఆర్సీపీ వెనకాతలు ఉన్నదా? అందుకని ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారా కాక్రోచ్ పార్టీని ఆదర్శంగా తీసుకోండి అని? ముందుగా 19 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ఫ్యాన్లోని మిత్రులకి మీకు కూడా నమస్తే. నమస్తే. మీకు బిట్ క్వశ్చన్ కావాలా, ఎలాబొరేటివ్గా చెప్పాలా? చెప్పండి. అంటే బిట్ క్వశ్చన్ అంటే మీరు అడిగినట్టుగా టక్ అని చెప్పేసి వెళ్ళిపోవాలి అంతే. అది కుదరదు. ఎందుకు కుదరదంటే 24 లక్షల మంది పిల్లలు నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత దగ్గర 13 లక్షల మంది డిస్క్వాలిఫై అయిన తర్వాత ఆ 13 లక్షల మంది రెండో ఎగ్జామ్లో డిస్క్వాలిఫై అయిన తర్వాత వచ్చిన జంజీ ఉద్యమం ఒకసారి దాని నేపథ్యాన్ని ఒక్కసారి పునర్నామం చేసుకోండి. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా డిఎస్సి ఎగ్జామ్లో ఫ్లాస్ అన్నవి ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయ్యాయో, ఎవరైతే ప్రాపర్గా సెలెక్ట్ కాలేదో, గతంలో కిరణ్ నేను అందరూ చాలా మంది చర్చించాం, ఇవాళ ప్రాపర్గా జరగవలసిన ఎగ్జామ్ ప్రొసీజర్ డీవియేషన్స్లో, తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చిన ఒక జియో నెంబర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని కూడా ఇవాళ చాలా 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 అవకతవకలు జరిగాయి. స్పోర్ట్స్ కోటాలో జరిగినవి మొత్తం ఓవరాల్గా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అన్న దగ్గర ఈ రోజు కూడా ఒక ట్రాన్స్పరసీ అన్నది లోకేష్ గారు కనుక ఇక్కడికి వచ్చి చర్చిస్తే అక్కడికి వచ్చి చర్చిస్తాం కాదు, ప్రాపర్గా ప్రెస్ మీట్ పెట్టి దీంట్లో ఉన్న ఫ్లాస్ ఈ రోజు దాకా ఎందుకు చెప్పట్లేదు? ఇవి కనుక జరిగితే అసలు ఇవి ఎక్కడా ఉద్రేకభరితమైన సిచ్యువేషన్స్ అట్రిబ్యూట్ కావు. రెండోది, ఇవాళ ఈ పద్ధతుల్లో డిఎస్సి అనగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం పాపం చేసుకుంటారో తెలియదు. 1998 నుంచి చూస్తూనే ఉన్నాం. దానికన్నా ముందు డిఎస్సీలు కూడా ఎలా ప్రభుత్వాలు మారిన తర్వాతకు వచ్చాయంటే ఆలోచించుకోండి. 2009లో వచ్చిన జడ్జిమెంట్లు కూడా 1998వి ఎక్కడ ఏ ప్రభుత్వం తదనంతరం రాజశేఖర గారి గవర్నమెంట్ అవ్వచ్చు, చంద్రబాబు గారి గవర్నమెంట్ అవ్వచ్చు, రాష్ట్రాలు కూడా విడిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ప్రాణాలకు నోచుకున్నారు. అయినా సరే మనం ఎవరూ సిగ్గుపడం, మనం మాత్రం ఎవరుంటే అది ప్రొటెక్ట్ చేసుకుంటూ కాపాడుకోవడం. కానీ ఎగ్జామినేషన్ ప్రొసీజరల్ డీవియేషన్స్ కి ఇవాళ ఒక బిల్లు ఏదో చేసి ఉద్ధరించారు కదా బీజేపీ వాడు. ఇలాంటిది ఒక స్టాండర్డ్ మాన్యువల్ ప్రతి రాష్ట్రానికి లేకపోతే ప్రతి దేశంలో ఉన్న ప్రతి ఎగ్జామినేషన్ కి ఎందుకు లేవు? వీటిలన్నిటికీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఊరికి ఎగేసుకుని పోతారు కదా ఢిల్లీకి. విద్యాశాఖల మంత్రుల మీటింగ్లు, లేకపోతే నీతి ఆయోగ్ పెంచిందని ఫైనాన్స్ మినిస్టర్ మీటింగ్లు, ఇలాంటి పోయి దగ్గర ఇలాంటి ఒక స్టాండర్డైజేషన్స్ పట్టుకుని ఎందుకు రారు? ఇవాటికి కూడా చెప్తున్నాను, డిఎస్సి అవకతవకల్ని సంబంధిత అధికారులని ఫస్ట్ అధికారులతోనే మొదలైంది కదా. నీట్ ఎగ్జామ్ విషయంలో కూడా ఇక్కడ ఏ అధికారిని సస్పెండ్ చేశారో చెప్పండి ప్రభుత్వం. ఫస్ట్ కలెక్టర్ ఆఫీస్లో ఎందుకు డిస్ప్లే కాలేదు? దీన్ని ఎవరైనా గౌరవ కలెక్టర్లు కానీ, లేదా గౌరవ చీఫ్ సెక్రటరీ కానీ, లేదంటే గౌరవ ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు కానీ ఈ విషయాన్ని ఎందుకు అడ్రస్ చేయట్లేదు ప్రజలకి? ఓకే, ప్రొసీజరల్ డీవియేషన్స్ లో ఒక జీవో తీసుకొచ్చాం. ఈసారి డిఎస్సికి మీ ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వట్లేదు, ఎందుకంటే ఈ టెక్నికల్ ఎగ్జామ్ ఇట్ ఇస్ బీన్ కండక్టెడ్ ఇన్ డిఫరెంట్ ప్యాషన్ అని ఎవరికైనా చెప్పారా? అంటే మీరు ఏదో ఊహించుకుని మీరు ఏదో చేసేస్తే 1వ ర్యాంక్ కూడా 6వ ర్యాంక్ అనగానే మనందరికీ నవ్వు వస్తుంది బానే. కానీ 1వ ర్యాంక్ కూడా ఎగ్జామినేషన్ ప్రొసీజర్ లో ఉన్నాడు అన్న విషయాన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? పండగలను పాసినాడు. ఎప్పుడు? రిజల్ట్స్ డిక్లేర్ అయిన తర్వాత. వాడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ కానప్పుడు. అంటే ఎవరైతే ఇంటెన్షనల్ గా చేసిన మిస్టేక్ వాళ్ళందరినీ సైడ్ లైన్ చేసి వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకుండా ఏదో ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూలకు రానట్టుగా కథకళ్ళన్నీ నడిపించి ఇవాళ చాలా స్మార్ట్ మూవ్ తో అయ్య బాబోయ్ ట్రాన్స్పరెంట్ డిఎస్సి పెట్టేశామంటే ఇందులో ఇంకెంతమంది ఉన్నారు? ఆ హైపోథెటికల్ ఈక్వేషన్ ఇప్పుడు మన నీట్ ఎగ్జామ్ లో అన్ని విజయ్ గారు తమిళనాడు ముఖ్యమంత్రి కూడా చెప్పింది ఏంటి? ఏ స్టేట్ కా స్టేట్ ప్రివిలేజ్ ఇవ్వండి, సర్టన్ పర్సంటేజెస్ సిచ్యువేషన్స్ లో ఒక స్టేట్ లోనే లీకేజ్ అయింది అన్నప్పుడు ఆ స్టేట్ కి మళ్ళీ నీట్ పెట్టుకోవచ్చు. అందుకని దేశవ్యాప్తంగా అన్న దాని మీదే కదా ఈ సీరియస్నెస్ అట్రిబ్యూట్ అయింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెంట్రిక్ గా అమరావతి అనే రాజధాని వేదికగా జరిగిన ఈ దౌర్భాగ్యానికి బాధ్యత ఎవరిది? ప్రజాస్వామ్య ప్రజాప్రభుత్వంలో నిర్వర్తిస్తున్న విద్యాశాఖ మంత్రి కాకుండా నాది మీదే. దీని మీద అంటే ఎస్ ఆయన రాజీనామా చేయడు, కానీ రేపు దసరాకి ముఖ్యమంత్రి అయితే అయిపోతాడు. చాలు, ఆ ఎక్స్క్యూజ్ చెప్పండి చాలు. అంతకు మించి ఇలాంటి ఎక్స్క్యూజెస్ ఎవడుకోవాలి అంటున్నా. అది కాదు కదా మాకు కావాల్సింది. ఇవాళ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అదే ప్రజాస్వామ్యంలో ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ కి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ విద్యాశాఖ మంత్రి కానీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఉంది? ఒక అభియోగాలు ఓకే కరెక్టే, తప్పు జరిగినప్పుడు ఎవరన్నా సరే దానికి బాధ్యత వహించాలండి. వైఎస్ఆర్సీపీ ఇప్పుడు దీన్ని నినాదంగా తీసుకోవడం అన్నది లేట్ అవ్వలేదా? ఇప్పుడు లేట్ అవ్వడం అంటే ఇప్పుడు రిజల్ట్స్ డిక్లేర్ అవ్వగానే ఎవరెవరు క్వాలిఫై అయ్యారో ఎవరు అవ్వలేదు, తర్వాత జరిగిన డెవలప్మెంట్సే కదా. 1వ ర్యాంక్ కూడా రాలేదు, 6వ ర్యాంక్ కూడా రాలేదు, 2వ జోన్లో మనం మాట్లాడుకున్నాం సార్. ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నాను, ఇవాళ ఇంతమంది విద్యార్థులు ఢిల్లీ వేదికగా వస్తాను కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మొదటి రోజే వాంగ్చుక్ అడిగి సరేనా? ఇప్పుడు రాజీనామా చేయాలి లోకేష్ గారు. అప్పటి వరకు ఇది అంటే రాజీనామాతో ఇప్పుడు ఏదో దాసరి తప్పులు దేంతో దండంతో సరే అన్నది కాదు కదా. ఇవాళ దీని మీద ఒక కార్యాచరణ అట్లీస్ట్ ప్రభుత్వ పరంగా హ్యాండ్స్ ఫోర్త్ ఇట్ షుడెంట్ బి రిపీటెడ్ అంచేత మేము బాధ్యత వహిస్తున్నాం. దీని మీద డిఎస్సి ఈ విధంగా పోస్టింగ్లు ఇచ్చిన దగ్గర కాకుండా ఈ సీరియస్నెస్ ని ఈ విధంగా చూస్తున్నాం ఏదైనా చెప్పమన్న స్టేట్మెంట్ ఛాలెంజ్ లో కావాలి. పైపు పేరు డిబేట్ ఏంటి, జగన్మోహన్ రెడ్డితో డిబేట్ ఏంటి? వాట్ దీస్ టూ పీపుల్ ఆర్ కనెక్టెడ్?
రోజా గారు కూడా అదే కామెంట్ చేస్తున్నారు. ఎవరైనా కరెక్ట్ చేస్తారు. ఇప్పుడు నాకు ఫస్ట్ థింగ్ ఈయనకి ఆపోజిషన్ పార్టీ ఒకటి సమాధానం చెప్పడం వల్ల రాష్ట్రంలో ఉన్న 13,000 క్వాలిఫై కాకుండా డిస్క్వాలిఫై అయిన ప్రజలకి సమాధానం చెప్పాల్సిన విద్యాశాఖ మంత్రి కదా. ఇది మాట్లాడండి ఎవరైనా. విద్యాశాఖ మంత్రి మాట్లాడవలసిన మాట ఏంటంటే ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ 11 లక్షల మంది డిస్క్వాలిఫై అయిన 13 లక్షలని ఉద్దేశించి రాజీనామా చేశాడు. ప్రొసీజరల్ డీవియేషన్ యాజ్ ఫర్ కండక్టింగ్ ఆఫ్ ఎగ్జామ్. లోకేష్ గారు రాజీనామా చేయాలదా డిమాండ్ అంటున్నాను. అలా కాదండి, నేను అవకాశం రాసుకొచ్చినట్టు మొదటి నుంచి లాస్ట్ కాదు నేను అనేది ఇప్పుడు లోకేష్ రాజీనామా, లోకేష్ ఎగ్జిట్ అన్నది ఇన్ని రోజుల తర్వాత వచ్చింది, అది కాక్రోచ్ ఆదర్శంగా తీసుకున్నా అని నా పాయింట్. ఉద్యమం అన్నది ఎప్పుడైనా ఎప్పుడు వస్తుందంటే ఒక సిచ్యువేషన్ ప్రొసీజరల్ డీవియేషన్ జరిగినప్పుడు. ప్రొసీజరల్ డీవియేషన్ జరిగింది అన్నది 100 ఫ్లాస్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇవాళ ఎవరైతే నష్టపోయిన విద్యార్థులు ఫ్రంటింగ్ నేను మీరు వైఎస్ఆర్సీపీ చేసిన దానికి విద్యార్థులు కాకుండా ముసలి వరడి పిక్చర్స్ ఏమైనా వచ్చారా? పెన్షన్లు తీసుకుంటారు ముసలి అందరూ లైన్లో ఉండి వచ్చారా? చూడలేదు. అంటే ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు కదా అని చెప్పి కిరణ్ నేను అంటుంది ఇవాళ మీకు నేను కిరణ్ తో ఒక విషయం ఏకీపిస్తాను. 13,000 మంది చిల్లర ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కాదు కదా, ఆ ఎగ్జామ్ రాసి డిస్క్వాలిఫై అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇలా మెరిట్ లిస్ట్ లో మేము కూడా వచ్చిందాం కదా, ఆ దిక్కుమాలో ఎవరో పనికిమాలో పేపర్ లీక్ చేసి కొంత సర్టిఫికేట్ ఉదాహరణకి అందులో 2,000 మంది ఈ పేపర్ లీక్ తో ప్రభావితం ఎలక్ట్ అయిపోయారు అనుకోండి సార్, సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకి సమాధానం కూడా చెప్తాడు. వాళ్ళు ఏం లేదు అలా ఓటర్ ర్యాంక్ కూడా ఒకటే పేపర్ లీక్ చేశాడు ఆయన మీరు తప్పిస్తామన్న సొల్యూషన్ కాదు కదా. ఓకే ఇది మారమంటే రాజీనామా కంటే మాకు సరదా ప్రజాస్వామ్యంలో ఎవరికి సరదా ఉంటుంది రాజీనామా చేయమని. రూపాయలు ఒక్కొక్క సీట్ అమ్ముకున్నారు కదా, డబ్బులు ఇవ్వాలి కదా. మరి నువ్వు మాట్లాడి నిన్నట్లు వచ్చినప్పుడు చెప్పాలి అవి. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ బాబు ప్రతివాడు మా టైంలో వచ్చినోడే ఆగండి, నేను మళ్ళీ మీ టైంలో వస్తే బాధపడతారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో లోకేష్ రాజీనామా అన్నది సొల్యూషన్ అయితే అభంశుభం తెలియని పిల్లలు రాసిన డిఎస్సి ఎగ్జామ్ కి లోకేష్ రాజీనామా సొల్యూషన్ ఇస్తున్నాం అని ప్రభుత్వం చెప్తే ఇంకా అంతకన్నా సిగ్గు చేయడం ఇక్కడ ఉండదు. అంటే తప్పు చేశాను డైరెక్ట్ ఒప్పుకున్నాను. ధర్మేంద్ర ప్రసాద్ తప్పు చేసిన ఒప్పుకుంది ప్రభుత్వం, సిగ్గుపడాలి ఆ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. It is a fundamental mistake what they have done at the cost of ఆయన లాల్ బహదూర్ శాస్త్రి లాగా యాక్సిడెంట్ జరిగినంటే స్వచ్ఛందంగా రాజీనామా చేయలే. ఎంతమంది లవదీమని రోడ్డు మీదకి వచ్చి చావు దెబ్బలు తింటే సిగ్గుపడి రాజీనామా చేసేది. ఓకే ఓకే రోజా ఇస్ బ్యాక్ అట్ మీ కామెంట్స్ ఏంటి? మీ డిబేట్ లో రోజు వస్తుంది ఆవిడ. మీ డిబేట్ లో లేదండి రోజా కాదు ఈ మధ్యన ఎప్పుడు ఆవిడ ఏమైనా మాట్లాడలేదు. అలాతో పనులు జరుగుతున్నప్పుడు మాట్లాడుతుంది. మీరు ఆడుదాం ఆంధ్రది అసెంబ్లీ సమావేశాలు ఎవరు ఫాలో అవరా? వాళ్ళిద్దరు ప్రాపర్ పార్టీ అధికార ప్రతినిధులు, ఒకరు జనసేన ఒకరు తెలుగుదేశం. ఆంధ్రం మీద అసెంబ్లీ సమావేశాలు రైజ్ అయిన క్వశ్చన్ల మీద ఏమైనా డీవియేషన్స్ ఉన్నాయో ప్రొసీజరల్ డీవియేషన్స్ మీద మారదామా? ఎంక్వైరీ పిలుస్తారండి. ఎన్ని నిలిచారు? రంగుల విషయంలో మారారు, లెక్కల విషయం మారారు. తర్వాత ఇంకేంటి ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర దీనికన్నా ముందు 100 ఉన్నాయి మీ దగ్గర. ఒక్కటంటే ఒక్కటికి వాళ్ళకి ప్రూవ్ చేయలే. తీసుకెళ్ళిపోయి పోలీసులు ఫస్ట్ అరెస్ట్ చేయగానే ఎవరికైనా 14 రోజులు రిమాండ్ ఇస్తారు. అక్కడి నుంచి ఛార్జ్ షీట్లు ఏంటంటే అరికథ కాలక్షేపాలు తప్ప ఏం ఉండట్లే. చెవిరెడ్డి గారిని ఒక పెద్ద స్వతంత్ర సమరయోధుని ఎగ్జాంపుల్ చెప్పినట్టు చెప్తున్నారు. ఎన్నాళ్ళ ఏం ప్రూవ్ చేశారు? ఆఖరికి 105 రోజుల తర్వాత ఎవరికైనా మా విజయ్ మన కొత్తగా లాకూడదు చదివాడు బేర్ మినిమం 105 రోజులు దాని తర్వాత ఎవరికైనా బయలు వస్తుంది. అలాగే వచ్చి తెచ్చింది. కొడుకుమంట్లు చాలా చల్లారిపోతే అరెస్ట్ చేసుకున్నాం అంటే చాలా బాగుంటున్నాయి. చచ్చిన ప్రూవ్ చేయరు. కాదు కొత్తగా లా చదవడం ఏంటి? కొత్తగా లా చదివి కంప్లీట్ చేశాడు మనిషి. అలా కదండి, కొత్తగా లా చదివి క్వాలిఫైడ్ అతను మొన్న ఎన్రోల్ చేసుకున్నాడు. ఆయన అడగండి ప్రాథమిక హక్కు బెయిల్ రాడు. మా అయితే చేసి 135 రోజులు 150 రోజులు డీల్ చేస్తున్నారు. ఏమీ నష్టం లే. ప్రూవ్ చేసి తెచ్చారంటే ఏమీ లేదు. కాలక్షేపం అక్కడికి వచ్చి ఒప్ప అరెస్ట్ అయిపోయింది, ప్రపంచం తెరబడిపోయింది. మళ్ళీ సందర్శన కార్యక్రమంలో హెలికాప్టర్ వేసి పోతారు ఆ పెద్దిరెడ్డి ఫామ్ హౌస్ చూసినానికి. అది కదా కాలక్షేపం. సరస్వతి ప్రాజెక్టులు ఎంఆర్ఓని తీర్చి ఆర్థమాలు ఇచ్చి పంపించింది. ఏట్లేదు బాబు పక్కన ఎవరుకోండి వచ్చేసారు డిబేట్కి వచ్చి పోలవని గంటలు మాకు లెక్చర్లు. కిరణ్ సార్, కేఎస్ ప్రసాద్ గారు నేను గత 2-3 నెలల నుంచి చూస్తున్నాను. ప్రతి డిబేట్ లో కూడా ఏదో ఒక రకంగా లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి చాలా దానికోసం చాలా పోరాటం చేస్తా ఉన్నారు. ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనేది ప్రజలు, కూటమి నాయకులు నిర్ణయిస్తారు. ఖచ్చితంగా మీ కోరిక, మీకు ఉన్నటువంటి కోరిక మాకు కూడా ఉంది. ప్రజలు నిర్ణయించలే, ఏదో ఒక రోజు అవుతారు. కేఎస్ ప్రసాద్ గారు ఒక మాట, ఏదో ఒక రోజు అవుతారు. ప్రజలు ఆశీర్వదిస్తే దాని గురించి అది మాకు కావాలి. ప్రజల ఆశీర్వాదంతో మంగళగిరి ఎలాగేచ్చారో ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయితే మాకు ఏ అప్రయత్నాలు లేవు. ఖచ్చితంగా అవుతారు. అవునే మా అంటుంది ఏంటంటే ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థి నిలబడే ఎలక్షన్ కి అది కావాలి. డిఎస్సికి సంబంధించి బాధ్యతగా
ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన హయ్యర్ అఫీషియల్స్ అందరూ కూడా వారు ఇచ్చిన ప్రతి సమస్యకి ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు. వాళ్ళే అనుమానాలన్నీ కూడా నివృత్తి చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు అదే పనిగా యాగి చేస్తామంటే గౌరవ లోకేష్ గారు కూడా మీకు ఉండేటువంటి దాంట్లో మీరందరూ కాదు, ఇప్పుడు వైసీపీకి మీరు వైసీపీ అదే మాట ఇవి కాదు, డైరెక్ట్ గా లోకేష్ గారే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్తాను, ప్రజలందరూ కూడా చూసే విధంగా లైవ్ డిబేట్ చేద్దాము, లేదు అక్కడ ఉన్నటువంటి సమస్యల పైన అడ్రస్ చేద్దామని చెప్పినప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో డిబేట్ అవుతుంది. మాకు కావాల్సింది లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ పక్కన కూర్చోబెట్టుకుని ఈ క్లారిఫికేషన్స్ ఆయన దయించి ఇమ్మనండి. అయిపోయింది, మాకు సొల్యూషన్ అయిపోయింది. క్లారిఫికేషన్స్ అన్ని శాఖల్లో స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించి గవర్నమెంట్ ప్రతినిధిగా ప్రజాప్రతినిధిగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ప్రెస్ మీట్ ఇస్ ఇన్ నీడ్ ఆఫ్. మీరు ఇందాకే చెప్పారు, మా దాంట్లో మాట్లాడితే నేను సైలెంట్ గా ఉన్నా. 16,340 సెకండ్ రౌండ్ కావాల్సింది సొల్యూషన్ ప్రాస్పెక్ట్. సొల్యూషన్ లోకేష్ గారు ప్రెస్ మీట్ పక్కన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ కూర్చోబెట్టుకోండి, ఈ ఫ్లాస్ ని అడ్రస్ చేయమనండి, అయిపోయింది ప్రాబ్లం. నేను రాజీనామా అడగట్లేదు. నేను ఖచ్చితంగా ఆల్రెడీ వచ్చినటువంటి ప్రతి సమస్య పైన అధికారులు నాయకులు కూడా మాట్లాడారు. ఒకటి, రెండోది జెన్జీ గురించి ఉద్యమం గురించి ధర్మేంద్ర ప్రధాన్ గురించి మాట్లాడాడు వైసీపీ నాయకులు. నేను అడుగుతా ఉన్నా, జెన్జీ పైన ఢిల్లీలో జరిగినటువంటి ఉద్యమం పైన మీ స్టాండ్ ఏంటి? మీరు దానికి అనుకూలమా వ్యతిరేకమా? పాయింట్ నెంబర్ 1. రెండోది, మీరు కూడా కాక్రోచ్ అన్నారు కదా, ఆ కాక్రోచ్ ఎక్కడ దాక్కుంది? ఆ ఉద్యమం జరిగేటప్పుడు కాక్రోచ్ వెళ్ళి ఏ గోతిలో దాక్కుందో కూడా చెప్పాల్సినటువంటి ఉద్యమంతా అయిపోయి వాళ్ళు చేసిన రాజీనామా చేసిన తర్వాత నేను కూడా ఉన్నాను, నన్ను గుర్తించండి, నేను కూడా జెన్జీ అని చెప్పేటువంటి ప్రయత్నం నిన్న చేసినటువంటి ధర్నాలు చేసినటువంటి వాళ్ళందరూ ఎవరండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వెటరన్ బ్యాచ్ మొత్తం యూత్ అంతా వచ్చింది అంటున్నారు ప్రసాద్ గారు. యూత్ అంతా నేను పాల్గొన్నాను అంటున్నారు కదా. ఒకటి, రోజాకి సంబంధించిన విషయం కూడా చెప్తానండి. రోజా గారు మాట్లాడేటువంటి మాటలు వాళ్ళకి అలానే మాట్లాడతారు. ఒక 100 సార్లు శ్రీరెడ్డిని, ఒక 1000 సార్లు బోరగడ్డ అనిల్ని మిక్సీలో వేసి తిప్పితే బయటకు వచ్చిన ప్రొడక్టే రోజా గారు. ఆమె మాట్లాడేటువంటి కూడా వాళ్ళిద్దరిని కలిపితే బయటకు వచ్చిన ప్రొడక్టే రోజా గారు. అలానే మాట్లాడతారు. అలా మాట్లాడకపోతే అవసరం లేదు. ఆగండి మర్చిపోయారు. కేఎస్ ప్రసాద్ గారు కూడా ఏదో కేసులు లేట్ అవుతున్నాయని చెప్తున్నా. మీకు మిర్చి సినిమా ఐడియా ఉండుంటది, దాంట్లో ప్రభాస్ గారు చెప్తారు, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, వాడి కొడుకు వచ్చాడని చెప్పి అంటారు. ఇప్పటి వరకు మీరు చూస్తా ఉన్నారు, లోకేష్ వచ్చాడు, ఖచ్చితంగా ఒక్కొక్కడికి తేట తీసాడు. న్యాయశాఖ మంత్రి చట్ట వ్యతిరేకంగా పని బాగుంటుంది. న్యాయశాఖ మంత్రి హోంమంత్రి గారండి లోకేష్ గారు. నాకు ఒకసారి చెప్పండి మరి ఇది గారు, ఆ న్యాయశాఖ మంత్రా లేకపోతే హోంశాఖ మంత్రి? సత్వరంగా న్యాయం చేర్పించడానికి విద్యాశాఖ మంత్రి కదా సార్ ఆయన? విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి కదా. స్టూడియోలో ఉంటే మీరు చెప్పే క్వశ్చన్ నాకు వెంటనే అర్థమవుతుంది. మీరు వేసిన క్వశ్చన్ కూడా నాకు వినపడదు. ఒక్క నిమిషం, అందుకనే ఆయన విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి. మీరు ఆగండి. మీరేమన్నారు? కొడుకు వచ్చిన లెక్క అన్నారు, బాగుంది, బిట్టు కట్టవుతుంది, బాగుంటుంది. కావాల్సింది విద్యాశాఖ మంత్రి, ఆయన హోంమంత్రి కాదు, న్యాయశాఖ మంత్రి కూడా కాదు. న్యాయశాఖ మంత్రి అయితే అరెస్ట్ చేసేస్తారు మరి. విద్యాశాఖ మంత్రి చేసేస్తారు అంటే ఏం జరిగింది? చేసేస్తారా? న్యాయశాఖ మంత్రి చేయమంటే న్యాయపరమైన చిక్కులు తొలగించి 105 రోజులు కావాలి. సంబంధం ఏంటండి? అది జ్యుడిషియల్ చూసుకుంటారు. అదే ప్రశ్న ఆయన అడగండి. విద్యాశాఖ మంత్రికి చాలా సార్లు పిలిచారు, చాలా సార్లు నోటీసులు ఇచ్చారు, ఇవన్నీ అన్నారు, ఏమి చేయలేరు రోజా గారిని అంటున్నారు. లేకపోతే ఇంకొకరు కూడా ఏం చేసింది ఏముంటది అంటున్నారు. ఆయన ఏమీ చేయలేరు, మళ్ళీ చెప్తారు, ఏమీ చేయలేరు. 3 సార్లు చెప్తున్నా. ఎవరిని ఏం చేయలేమంటారు? రోజాని సార్. ఒకటి, ఇక్కడ ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటువంటి ప్రభుత్వం. ఆన్సర్ చెప్తున్నారు. నేను బెల్ట్ తీసి
సరైన మానవ ఇది ఆటవిక రాజ్యం కాదు. ఆహా. ఇది ఆటవిక రాజ్యం కాదు. ఓహో, మాకు తెలియట్లే. అవన్నీ కూడా ఫాలో అవుతున్నాం. మన విద్యాశాఖ మంత్రికి discretion ఉన్న రాజ్యం. ప్రజా ప్రభుత్వం చెప్పండి. ప్రశ్నించలేం. ఆ. చట్ట ప్రకారంగా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ అదే ఏం ప్రొసీజర్? విద్యాశాఖ మంత్రి చెప్పింది ప్రొసీజరా? విద్యాశాఖ మంత్రికి నచ్చని వాళ్ళు ఎలా చేయడం అనేది ప్రొసీజర్ చెప్పండి. మీరు అడిగితే నేను చెప్తున్నా. అలా అడగచ్చు, లెక్క వినండి, మీరే చెప్పారు విజయ్ గారు. వినండి సార్. కేఎస్ ప్రసాద్ గారు వినండి సార్. మరి ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోమనండి. ఆయన ఒక గౌరవ విద్యాశాఖ మంత్రి, నిమిషం ఉండండి. గౌరవ విద్యాశాఖ మంత్రి, గౌరవ ఐటీ మంత్రి, ఆయన్ని మీరు స్పెషల్ ప్రివిలేజ్డ్ కింద ఎలివేషన్స్ అన్న దగ్గర మాట్లాడితే అది ఎలివేషన్స్ లో యూట్యూబ్ లో ఇంటర్వ్యూ చేసుకోండి. ఇది పబ్లిక్ డొమైన్ లో ఓ విద్యాశాఖ మంత్రి కొడుకు రూపంలో వేరే లెక్క అని చెప్తే ఇది డెమోక్రసీ. ఓకే What is connected? సరే సరే